ఎవరక్కడ? చిత్తము మహారాణి. రేపు రాణి సముఖంలో సభ ఉంది. అందరూ ఆ సభకు హాజరవ్వాలని రాజ్యమంతా చాటింపై. చిత్తము మహారాణి. ఇందు మూలముగా తెలియజేదు ఏమనగా రేపు రాణి సమూహంలో సభ జరుగుతున్నది. దానికి రాజ్యంలో ఉన్న ప్రజలందరూ దానికి హాజరు కావాలని కోరటమైనది. ఇది రాణిగారి ఆజ్ఞ. పదండి, సభకు టైం అవుతుంది. ప్రణామములు మహారాణి. ప్రణామములు. రాజ్యంలో అందరూ క్రమంగా మర్యాదగా నడుచుకోవాలి. ఏ ఒక్కరు చెడ్డ పనులు చేయొద్దు. అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి. మీకు ఒక శుభవర్తమానం ఏంటంటే 3 రోజులైన తర్వాత నా జన్మదినం ఉంది. ఆ జన్మదిన వేడుకల్లో మీలో ఎవరైతే నాకు యోగ్యులుగా కనబడతారో, ఎవరైతే నన్ను సంతోషపెడతారో వారిని నా రాజ్యంలో అధికారినిగా చేస్తాను. ఇంతటితో సభ ముగిస్తున్నా. ఈ వజ్రాన్ని చాలా దూరం వెళ్ళి తెచ్చాను. ఇది చాలా ఖరీదైనది. ఇది చాలా అర్థమైనది. ఇది నేను రాణిగారికి ఇస్తే రాణిగారు ఆనందించి నన్నే అధికారిగా చేస్తారు. ఎన్నో ప్రదేశాలు తిరిగి రాణిగారి కోసం ఎంతో కష్టపడి గుర్రాన్ని తెచ్చా. ఇది రాణిగారికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇది రాణిగారికి ఇస్తే సంతోషిస్తుంది, నన్నే అధికారిగా చేస్తుంది. నువ్వేం తెచ్చావు రాణిగారి కోసం? చూసావా నా అర్థైన వజ్రం. ఇది రాణిగారికి ఇస్తే రాణిగారు నన్నే అధికారిగా చేస్తారు. చూసావా నా గుర్రం ఎంత బాగుందో. ఇది రాణిగారికి ఇస్తే నన్నే అధికారిగా చేస్తుంది. నన్ను చేస్తారు అధికారిగా. నన్నే చేస్తారు. నన్నే పోరాపో అంటారా? పో. ఈ షాప్ చాలా బాగుంది. రాణిగారి కోసం ఒక వస్త్రం తీసుకుందాం. అబ్బా, ఈ వస్త్రం చాలా బాగుంది. రాణిగారికి ఇస్తే రాణిగారు సంతోషించి నన్నే అధికారిగా చేస్తుంది. కానీ దీని రేట్ చాలా ఎక్కువ ఉంది. ఇంత డబ్బు నా దగ్గర లేదుగా. ఈ షాప్లో ఎవరు లేరుగా. ఏం చేయాలి అబ్బా? ఎవరు చూడట్లేదుగా. ఎవరు చూడట్లేదుగా. అమ్మయ్య, ఇంతకాలానికి నా పూల మొక్క చాలా అందంగా పూలు పూసింది. కష్టపడి నేను ఈ పూల మొక్కను రాణిగారి కోసం పెంచాను. రాణిగారికి పూల మొక్కలంటే చాలా ఇష్టం కదా. పైగా ఒకటే మొక్కకు రంగురంగుల పూలు పూసాయి. ఇది రాణిగారికి ఇస్తే చాలా సంతోషిస్తుంది. ఈ అరుదైన వజ్రం మీకోసమే రాణి. ధన్యవాదాలు, చాలా బాగుంది. జన్మదినం శుభాకాంక్షలు రాణిగారు. ధన్యవాదాలు. ఈ గుర్రం మీకోసమే. ఇది చాలా వేగం పరిగెత్తుతుంది రాణిగారు. ధన్యవాదాలు. జన్మదిన శుభాకాంక్షలు రాణిగారు. ధన్యవాదాలు. ఈ వస్త్రం మీకోసమే రాణిగారు. చాలా అరుదైన వస్త్రం రాణిగారు, తీసుకోండి. చాలా బాగుంది. ధన్యవాదాలు. జన్మదిన శుభాకాంక్షలు రాణిగారు. ధన్యవాదాలు. మీకు పూల మొక్కలంటే చాలా ఇష్టం కదా. ఈ పూల మొక్క రంగురంగుల పూలు పూస్తుంది. తీసుకోండి రాణిగారు. అవును, నాకు పూల మొక్కలంటే చాలా ఇష్టం. ఈ రంగురంగుల పూల మొక్కను చూస్తుంటే నా మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ధన్యవాదాలు.
రాణిగారికి ప్రణామములు. రాణి ఇప్పుడు అందిన సమాచారం, మీకు ఇచ్చిన గుర్రమైన మీకు ఇచ్చిన వజ్రమైన నిన్న బాగా కొట్లాడుకున్నారు. అట్లాగే రాజ్యంలో అల్లరి కూడా చేశారు రాణి. అవునా? నా రాజ్యంలో అల్లర్లు ఇంకా గొడవలు జరిగాయా? ఇలా అల్లర్లు గొడవలు జరిగేవారు నా రాజ్యంలో ఉండడానికి వీలు లేదు. రాణి ఇంకొక సమాచారం రాణి, చెప్పు. మీకు ఇచ్చిన వస్త్రమును ఒక షాపులో దొంగతనం చేసి ఇచ్చింది రాణి. ఏంటి? నా రాజ్యంలో దొంగతనమా? ఇలా దొంగతనం చేసేవారు, అబద్ధం ఆడేవారు కూడా నా రాజ్యంలో ఉండడానికి వీలు లేదు. కాబట్టి నా రాజ్యంలో నా కోసం ఒక రంగురంగుల పూల మొక్కను పెంచి ఎంతో ప్రయాసపడి నా కోసం తెచ్చింది. కాబట్టి నా రాజ్యంలో అధికారిగా ఈమెనే ఉంటుంది. వెంటనే వీరిని చెరసాలలో వేయండి. చిత్తాము మహారాణి. పిల్లలు స్కిట్ బాగుందా? బాగుంది. చూడండి, రాణి ఏం ఆశించింది? రాజ్యంలో ఎవరు అక్రమంగా నడుచుకోకూడదు, అంటే చెడ్డ పనులు చేయకూడదు, తర్వాత కొట్లాడకూడదు, తర్వాత దొంగతనం చేయకూడదు, తన రాజ్యము చాలా చక్కగా ఉండాలని రాణి కోరుకుంది కదా. కానీ ఏం జరిగింది? రాజ్యంలో దొంగతనం చేశారు, కొట్లాడారు, అల్లర్లు చేశారు కదా. రాణిగారు చాలా బాధపడ్డారు ఆ విషయం కోసం. కాబట్టి ఏ రాజు అయినా, రాణి అయినా రాజ్యంలో తన రాజ్యము చాలా మంచిగా ఉండాలని కోరుకుంటారు కదా. అదేవిధంగా మన పరలోక రాజ్యంలో రాజు ఎవరో తెలుసా? యేసయ్య. యేసయ్యకు కూడా కొన్ని ఆశలు ఉన్నాయి. ఏంటో తెలుసా మీకు? యేసయ్య రాజ్యం కూడా పరిశుద్ధంగా ఉండాలని, ఎవరు అక్రమంగా జీవించకూడదని యేసయ్య యొక్క ఇష్టం అన్నమాట. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారు మాత్రమే ఆ పరలోక రాజ్యానికి అర్హులవుతారు, యోగ్యులవుతారు. చూడండి, ఆ పూల మొక్క తీసుకొచ్చిన ఆమె ఎంతో ప్రయాసపడి తను పూల మొక్కను రాణి కోసం పెంచింది. కాబట్టి అధికారి ఎవరయ్యారు చెప్పండి? చెప్పండి, ఎవరయ్యారు? ప్రయాసపడి మంచి పని చేసిన వాళ్ళే అధికారి అయ్యారు కదా. దేవుని రాజ్యంలో కూడా అంతే. మనం మంచి పనులు చేసినప్పుడే దేవుని రాజ్యానికి మనము అర్హులం అవుతాము, అధికారులం అవుతాము. అర్థమైందా పిల్లలు? అర్థమైందా? కాబట్టి అబద్ధాలు, దొంగతనాలు, తర్వాత కొట్లాటలు చేస్తే మనం పరలోక రాజ్యం వెళ్తామా? వెళ్ళం కదా. కాబట్టి ఎవరు పరిశుద్ధంగా ఉంటారో వారిని దేవుడు కూడా పరలోకంలో అధికారులు చేస్తారు. మరి మీరు ఉంటారా పరిశుద్ధంగా? పిల్లలు చెప్పాలి. బాయ్స్, మీకు ఇష్టమైన పరలోకంలో అధికారులుగా ఉండాలని ఇష్టమేనా? పరలోకం వెళ్ళాలి అంటే మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. ఈ స్కిట్ ద్వారా మనము ఆ విషయాన్ని నేర్చుకోవాలి. అర్థమైందమ్మా? ఓకేనా పిల్లలు? ఆ విధంగా జీవిద్దామా? చెప్పండి, జీవిద్దామా? జీవిద్దాం. ఓకే పిల్లలు, స్కిట్ బాగుందా? మీరు కూడా పరలోకం వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళాలనుకుంటున్నాం. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలా? పరలోకపు రాజుని మనం సంతోషపెట్టాలా. ఎట్లా సంతోషపెడతాడు ఆయన? ఏదేదో పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తేనో ఏదో చేస్తేనో కాదు, మన మంచి ప్రవర్తన. ఓకేనా? మన మంచి ప్రవర్తన ద్వారా దేవుడు సంతోషిస్తాడు. మనం ఎలా బ్రతకాలో దేవుడు చెప్పాడు కదా. ఓకేనా? అలా మనం బ్రతికితేనే దేవుడు మనల్ని మన యందు సంతోషించి మనకేమిస్తాడు? పరలోక రాజ్యంలో స్థానం ఇస్తాడు. ఓకేనా? మరి ఎంతమందికి కావాలా పరలోకంలో స్థానం? వెరీ గుడ్. మరి మీరందరూ ఏం చేయాలా? కొట్టిన వాళ్ళని కొట్టకూడదు, తిట్టకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. సరేనా?